ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శ్రీ బృహస్పతయే నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా బృహస్పతి అనగా గురువు యొక్క అనుగ్రహం కలగాలని ఆశిస్తూ అందరికీ కూడా ఆర్థిక సంపత్తులు, సిరి సంపదలు, గృహ వాహన సుఖ సౌఖ్యాదులు, అఖండమైనటువంటి విద్య ద్వారా కలిగేటటువంటి సుఖ సౌఖ్యాదులు, అలాగే సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగాలు, ఇట్లా ఏవైతే శుభాలను ఇచ్చేటటువంటి ఆ గ్రహము మనకి ప్రస్తుతము జూన్ 2వ తేదీ నుండి అనగా 1వ తేదీ అర్ధరాత్రి 1 తర్వాత శుభగ్రహమైనటువంటి బృహస్పతి గ్రహాలన్నిటిల్లోకి కూడా అతి పెద్ద గ్రహము ఈ గ్రహము. మరి వీరు కర్కాటక రాశి ఉచ్చస్థాన స్థితిలో తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఉన్నప్పుడే ఆ రాశిలోకి ప్రవేశించి దాదాపుగా అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో 3 నక్షత్రాల ద్వారా అతని యొక్క సంచారం జరుపుతూ ఎన్నో రాశుల వారికి శుభాలని, కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి భావాలను ఆయన ప్రేరేపిస్తూ అందరికీ, ప్రపంచానికి కూడా చక్కటి భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి ఆ బృహస్పతి అనుగ్రహం మనందరికీ ఉండాలని ఆశిస్తూ వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా అత్యంత శుభగ్రహమైనటువంటి వీరి యొక్క జన్మరాశికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి శుభగ్రహము మరి భాగ్యస్థానంలో, కోణస్థానంలో ఉచ్చస్థితిగతుడై మిత్రక్షేత్రంలో సంచారం చేయటం అంటే ఈ జన్మలో వీరు చేసుకున్నటువంటి పుణ్యమంతా కూడా ఈ 4 నెలల కాలంలో వీరిని వరిస్తుందని చెప్పుకోవాలి వృశ్చిక రాశి వారు. ఎందుకంటే గురుగ్రహ దృష్టి ఎవరి రాశికైతే తగులుతుందో వారికి సిరి సంపదలు సువర్ణ యోగం పట్టినట్టే లెక్క. మరి గురువు ఆయన యొక్క పంచమ దృష్టితో వీరి యొక్క జన్మరాశిని చూడటము, వీరి యొక్క పంచమ స్థానాన్ని చూడటము, వీరి యొక్క తృతీయ స్థానాన్ని చూడటము, దీని ద్వారా వీరి ఆరోగ్య విషయంలో ఇంతకు ముందు అంతర్గతంగా బాధపడుతున్నటువంటి కొన్ని విషయాల యందు అనారోగ్య సమస్యలు తీరిపోతాయి, తొందరగా తీరిపోతాయి. ఈయన రావటం ఏంటి, కొన్ని అనారోగ్యాలు తొలగిపోవటం ఏంటి. సంతానపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, అంటే సంతానానికి వివాహం కాలేదని, సంతానము దురలవాట్లకి గురయ్యారని, సంతానం సరిగ్గా చదవట్లేదని, సంతానం వీరి మాట వినట్లేదని, సంతాన యోగము లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికి సంతానపరమైనటువంటి సౌఖ్యము, సుఖము, యోగము, భోగము, భాగ్యము అన్నీ కలుగుతున్నాయని చెప్పుకోవాలి. కొంతమందికి అయితే గనక పిల్లల యొక్క చదువు గురించి విదేశాలకు పంపించినటువంటి వృశ్చిక రాశి వారికి కోట్లు, లక్షలు వచ్చి వీరి యొక్క అకౌంట్లో పడే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి వీరు అనుకున్నటువంటి ఉద్యోగ వ్యవహారాల యందు లాభము కలిగే అవకాశం ఉంటుంది. అంటే లాభం అంటే కొంతమందికి ఉద్యోగాలే పోతాయి. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క గురుడు 9లో ఉండడం ద్వారా లాభము ఏ విధంగా కలుగుతుంది అంటే, ఉద్యోగాలు పోయినప్పటికీ వీరి యొక్క ఆలోచనలు, వీరి యొక్క ప్రణాళికలు ఆల్రెడీ ముందు పెట్టుకొని ఉంటారు. ఒకవేళ ఉద్యోగ వ్యవస్థలో నాకు ఉద్యోగం పోతే వెంటనే వ్యాపారానికి షిఫ్ట్ అవ్వాలి. లేదా వీరికి అనుకోకుండా తల్లిదండ్రుల యొక్క ఆస్తులు ఆ విధంగా కలిసి వచ్చేస్తాయి. లేకపోతే అంతకుముందు అన్నదమ్ములు ఎవరన్నా డబ్బులు తీసుకుని ఉంటే వాళ్ళు డబ్బులు వీరికి చక్కగా ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కొన్ని సడన్ గా జరిగేటటువంటి శుభయోగాలు వీరికి అఖండ లక్ష్మీ యోగాన్ని కలుగజేస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి కోణస్థానాధిపతి మరలా కోణంలో ఉండడం, పంచమాధిపతి పంచమాత్ పంచమం భాగ్యంలో ఉండటం అత్యంత యోగాన్ని కలుగజేస్తోంది. ఉండటమే కాదు, సొంత రాశిని చూడటం అనేది. కొంతమంది శస్త్రచికిత్సలు దాకా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అక్కర్లేదని చెప్పి డాక్టర్ చెప్పేస్తాడు, అక్కర్లేదమ్మా తగ్గిపోతుంది అని చెప్పేస్తారు. దానివల్ల డబ్బు మిగులుతుంది. ధనం కలిసి రావటం అంటే ఒకటండి, మనకి బయట నుంచే ధనం రావక్కర్లా, ఖర్చు అయ్యేవి కూడా ఖర్చు అవ్వకుండా ఉంటే అదే ధనము వృద్ధి చెందటం.
వీరి యొక్క ఆలోచనలు ప్రణాళికలు గనక వీరికి గనక ఎటువంటి దురలవాట్లు లేకుండా, దుస్సాహసాలు లేకుండా, అనవసరమైన ప్రయాణాలు చేయకుండా, అప్పులు చేయకుండా, కుటుంబ సమస్యలు నెత్తి మీద వేసుకోకుండా, విపరీతమైన ఆలోచనలు చేయకపోతే, భోగలాలస వేషాలు వేయకపోతే, సౌఖ్యాలు కావాలని గనక వీరు గనక అనుకోకపోతే భాగ్యమంతా మీకే ఉండేటట్టు గురుడు ప్రసాదిస్తాడు. గుర్తుపెట్టుకోండి. అనుభవించాలండి. భోగము, భాగ్యము, సుఖము అన్ని అనుభవించాలి. డబ్బును దాచుకుంటే మనకు ఒరిగేది ఏం లేదు. మనం అనుభవించింది మనకెందుకు, వేరే వాళ్ళకి ఎందుకండి. కానీ 10 రూపాయలు సంపాదిస్తే 3 రూపాయలు 4 రూపాయలు కుటుంబ పరంగా మీరు ఖర్చు పెట్టుకోండి. మిగతా 6 రూపాయలు రాలేదనుకుని దాచుకోండి. రేపటి రోజున మళ్ళీ ఇదే గురుడు వేరే స్థానాలు మారినప్పుడు, మీకు ఆర్థికంగా నష్టం వచ్చినప్పుడు, ఇప్పుడు దాచుకున్న సొమ్ము అప్పుడు కలిసి వస్తుంది. కాబట్టి ఇలాంటి ఆలోచనలు పరిపక్వత కలిగినటువంటి, పరిపూర్ణత కలిగినటువంటి యోగ జాతకులుగా ఈ యొక్క వీరికి, ఈ వృశ్చిక రాశి వారికి చక్కటి ఉపాయాలు తోస్తూ ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి. వ్యాపార ప్రయత్నాలలో లాభాలు కలుగుతూ ఉంటాయి. ఇంట్లో మృష్టాన్న భోజన ప్రాప్తి కలుగుతుంది. అట్లాగే అన్నదమ్ములతో సుఖ సౌఖ్యాదులు కలుగుతాయి. తండ్రి మరియు సంతానము ద్వారా విశేషమైనటువంటి సౌఖ్యము కలుగుతుంది. ముఖ్యంగా విలువైనటువంటి ఆభరణాలు, బంగారం కావచ్చు, రత్నాలు కావచ్చు, వెండి కావచ్చు, లేకపోతే శుచి కలిగినటువంటి విశేషమైనటువంటి వస్త్ర సముదాయాలు కొనేటటువంటి అవకాశము, వాహన యోగము, విశేషమైనటువంటి గృహయోగాదులు, ముఖ్యంగా వివాహం అనేటటువంటిది కొంతమందికి ద్వితీయ వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకి ద్వితీయ వివాహం, అట్లాగే మూడో సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి మూడో సంతానము, మామూలుగా వివాహం కావాలి, సంతానం కావాలనుకున్న వాళ్ళకి సంతాన యోగము, అనుకున్న కార్యాలన్నీ సిద్ధి కలగడానికి కార్యసిద్ధి, స్త్రీపరమైనటువంటి సుఖ సౌఖ్యాదులు, భోగ భాగ్యాదులు కూడా వీరికి కలుగుతాయి. మన యొక్క సనాతన ధర్మం మీద వీరికి ఆధ్యాత్మికత పెరుగుతుంది. వీరికి పూర్వజన్మ పుణ్యకృతమంతా కూడా ఆవిష్కృతమవుతుంది. ఆ పుణ్యఫలం రెట్టింపు స్థాయిలో వీరికి కలగటానికి, అట్లాగే గురువుల యొక్క సేవ, గురువులకి ఏదైనా సహాయ సహకారాలు అందించడం ద్వారా పూర్వజన్మలో, ఈ జన్మలో వీరు చేసుకున్నటువంటి పుణ్య ఫల ఆర్జితం అంతా కూడా ఒక్కసారిగా వీరికి వికసితమై అనుకున్న ప్రతి కార్యము వీరికి లాభ సిద్ధిని, జ్ఞాన సిద్ధిని కలగజేయడానికి అవకాశం ఉంటుంది. సర్వే జనాః సుఖినో భవంతు. మరి ఈ బృహస్పతి విశేషమైనటువంటి విద్యలని ప్రసాదిస్తాడు. ఉన్నతమైనటువంటి జ్ఞాన సిద్ధిని కలుగజేస్తాడు. అలాగే మరి మనకు ఉన్నటువంటి టీచర్స్లో కావచ్చు, న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయవృత్తి ఆచరించే వాళ్ళు, అది లాయర్లు కావచ్చు, లేకపోతే న్యాయమూర్తులు కావచ్చు, రాజకీయాల్లో అఖండమైనటువంటి జ్ఞానం ద్వారా పొలిటీషియన్స్గా ఉన్నటువంటి మేధావులు కావచ్చు, అలాగే పిహెచ్డి స్టూడెంట్స్ కానీ, పిహెచ్డి చేసినటువంటి ప్రొఫెసర్లు కానీ, పెద్ద పెద్ద విద్యాలయాలు నిర్మించినటువంటి వాళ్ళు, దేవాలయ ధర్మాదాయ కర్తలు కావచ్చు, అలాగే విశేషముగా సముద్రాలకి, నీటికి, అంటే సముద్రాలకి, నదులకి, బావులకి, ఇలాంటి వ్యవహారాలు, నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలకి సంబంధించి ఎవరైతే బ్రిడ్జిలు కడుతూ ఉంటారో వారు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అట్లాగే ముఖ్యంగా కంప్యూటర్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా ముఖ్యంగా బ్యాంకు ఫైనాన్షియర్స్, ఆర్థిక శాఖలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ, విదేశీ ఎగుమతులు దిగుమతులు చేసేటటువంటి లాజిస్టిక్స్ వ్యాపారం చేసేవాళ్ళు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అలాగే అప్పులు కానీ లేకపోతే ధన ఆదాయం ద్వారా కానీ జీవితాన్ని ఒక సుగమంగా చేసేటటువంటి వాళ్ళల్లో అతి ముఖ్యమైనటువంటి వాడు బృహస్పతి. మరి బృహస్పతి జూన్ 2వ తేదీ నుండి ఆగస్టు 19వ తేదీ వరకు కూడా, అంటే జూన్ 2 నుంచి జూన్ 18 వరకు సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని జరుపుతూ కొన్ని విశేషమైనటువంటి ఫలితాలని, జూన్ 18 నుంచి ఆగస్టు 19 వరకు 2 నెలల కాలము శని నక్షత్రమైనటువంటి పుష్యమిలో ఉంటూ కర్కాటక రాశిలో సంచరిస్తూ తన యొక్క దృష్టుల ద్వారా ఇటు వృశ్చిక రాశిని, అట్లాగే మీనరాశి, అంటే ఆయన జలరాశిలో ఉంటూ 2 జలరాశుల్ని చూస్తూ శనిని వీక్షిస్తూ తన యొక్క నవమ దృష్టితో, అలాగే ఆగస్టు 19 నుంచి మనకి అక్టోబర్ 30 వరకు ఈ యొక్క 90 రోజుల కాలము కూడా
గురుడు బుధుడి యొక్క వ్యాపార గ్రహమైనటువంటి బుధుడి యొక్క నక్షత్రంలో సంచారం చేస్తూ మేషరాశి నుంచి ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి వరకు అన్ని రాశుల వారికి వారి యొక్క జన్మ నక్షత్ర రీత్యా వారి యొక్క జన్మరాశి రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలను కలుగజేస్తాడో తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క బృహస్పతి నక్షత్రాలైనటువంటి పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్ర జాతకులు, అట్లాగే బృహస్పతి రాశులు సొంత రాశులైనటువంటి ధనస్సు రాశి, మీనరాశి, ఈ రాశులు వారు ఎవరికైనా సరే వారు జన్మతః పుట్టినప్పుడు వారి యొక్క తేదీ అట్లాగే డేటు, టైము, ప్లేసు వాటి ద్వారా వచ్చినటువంటి లగ్నము, ఆ లగ్నము ఏ లగ్నము, ఆ లగ్నాన్ని అనుసరించి ఈ గురుడు పాపియా శుభుడా. మరి ఈయన శుభాలు ఇవ్వాలంటే జాతకంలో వారి జన్మ జాతకంలో శుభుడే ఉంటే ఇప్పుడు శుభత్వాన్ని ఇస్తాడు, శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఆయన పాపి అయి ఉంటే పాప ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే జన్మలగ్నము ప్రధానము, ఆ తదుపరి మానసిక ప్రభావాల్ని సూచించేటటువంటిదే చంద్ర రాశి. దానినే మనం గోచార రాశి ఫలితాలు అంటారు. కాబట్టి గోచారంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ యొక్క స్థానాల్లో గురుడుంటే ఈ ఫలితాలు మానసికమైన చర్యలను మాత్రమే ప్రసాదిస్తాడు. మరి వారికి వివాహాలు, చదువులు, ఉన్నతమైనటువంటి విదేశీ ఉద్యోగాదులు, విదేశీ పరంగా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేయాలన్నా, అలాగే భార్యాభర్తలు అనుకూలంగా ఉండాలన్నా, ఒక కుటుంబం వృద్ధి చెందాలన్నా, సిరి సంపదలు, వాహన యోగాదులు, గృహయోగాదులు, ఉన్నతమైన గృహ నిర్మాణాలు, అట్లాగే రావాల్సిన డబ్బులుంటే రావాలన్నా, భార్యాభర్తలు అనుకూలంగా ఉండి సత్సంతానం కలగాలన్నా, ఇలా ఎన్నో శుభాలకి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలన్నిటికీ కారకుడు ఎవరయ్యా అంటే శుభగ్రహమైనటువంటి గురుడు. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క రాశుల్ని బట్టి గురుగ్రహం మాకు శుభాలను ఇస్తుంది, ఇబ్బందులు పెడుతుంది అనేటటువంటి పోకడలను మాని జస్ట్ ఇవి మానసిక చర్యలు మాత్రమే. లగ్నం ఎంత ప్రధానమో చంద్రలగ్నం అంత ప్రభావం కాబట్టి ఇవి మారుతూ ఉంటాయి. కాబట్టి జన్మజాతకాన్ని బేస్ చేసుకొని ఏదైనా గురువుని సంప్రదించి మీరు చక్కగా మీకు ఏదైనా ఇప్పుడు అనుకూలంగా ఉండి జరగట్లేదు అనుకోండి, ఈ యొక్క 4 నెలల్లో ఆ యొక్క గురువు ద్వారా మీ యొక్క జన్మజాతకాన్ని చూపించుకొని ఏ గ్రహం వల్ల ఇబ్బందిగా ఉంది, గురుడు మరి అసలు అనుకూలిస్తాడా లేదో కనుక్కుంటే మీరు ఫ్యూచర్లో ఆ యొక్క అనుకూలమైనటువంటి ప్రభావాన్ని పొందటానికి సిద్ధంగా ఉండొచ్చు. మరి మేషాది మీనరాశి పర్యంతం ఈ గురుగ్రహ మార్పు మళ్ళీ మనకి యమునా నది పుష్కరాలు కూడా జూన్ 2 నుంచి జూన్ 13 వరకు, బహుళ త్రయోదశి మాస శివరాత్రి వరకు కూడా యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. కాబట్టి గురుగ్రహ బలం కావాలన్నా, సత్సంతాన ప్రాప్తి కావాలన్నా, వివాహ యోగాలు కావాలన్నా, సిరి సంపదలతో పాటుగా అఖండ ధనాభివృద్ధి కలగాలన్నా ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు దగ్గరలో ఉన్నటువంటి యమునా నది ఎక్కడైనా సరే, మనకి అది నార్త్లో ఉందా సౌత్లో ఉందా తర్వాత విషయం, యమునా నదిలో చక్కగా స్నానం ఆచరించి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది, బృహస్పతి అనుగ్రహాన్ని మరీ మరీ పొంది వారు గనక గురువుకి సంబంధించినటువంటి ఆ యొక్క దీక్షను గనక చేపట్టినట్లయితే చాలా విశేషమైనటువంటి భోగ భాగ్యాలు కలుగుతాయి. మరి మా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ఈ జూన్ 2 నుంచి దాదాపుగా అక్టోబర్ 30 వరకు కూడా విద్య గురించి, ముఖ్యంగా ధనాదాయం గురించి, వివాహంలో యోగము, సత్సంతాన యోగాదుల గురించి ఎన్నో కార్యక్రమాలు, గురుగ్రహ జపాలు జరుగుతూ ఉంటాయి. గురుగ్రహానికి సంబంధించినటువంటి పాశుపత రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి, పాశుపత హోమాలు, అట్లాగే రావి వృక్ష సమిధలతో చేసేటటువంటి హోమాదులు, ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు ఆ యోగాల కోసం, ఎవరైతే యోగాలు పొందలేకపోతున్నారో ఆ యోగాల కోసం జరిపిస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైనా సరే జాతక రీత్యా కావచ్చు, లేకపోతే ఇట్లాంటి పీఠంలో జరిగేటటువంటి పూజలు, హోమాలు, అభిషేకాదులు, జపాలు, తపాలు, ఇటువంటి కార్యక్రమాల గురించి ఎవరైనా సరే తప్పకుండా ఇక్కడ సంప్రదించి వారి యొక్క భవిష్యత్తును తెలుసుకొని జీవితంలో ఎన్నో శుభాలని అందుకునేటటువంటి ప్రయత్నాలు చేయాలని ఆశిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు.